జోష్న దీప దగ్గరికి వచ్చి ఏయ్ కాఫీ తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే దీప కాఫీ తీసుకొని రాదు, ఎవరు అనుకుంటున్నావు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మావయ్యను ఆపేటట్లుగా లేమే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే మామయ్య గారు బయట పెట్టేస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం చాలా కోపంగా, అవును దీప ఎవరు అనుకుంటున్నావు, దీప కడుపుతో ఉంది, అలాంటిది దీపని ఎలా కాఫీ పెట్టి తీసుకొని రమ్మంటావు అని చెప్పేసి అయితే జోష్న మీద చాలా కోప్పడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పారిజాతం అయితే పని మనిషే కదా, పని మనిషికి మరి ఈ పనులు చేయకపోతే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ మాత్రం అది ఎంతవరకు జరిగింది, కానీ ఇక మీదట జరగదు, ఎందుకు అని అంటే ఇప్పుడు దీప కడుపుతో ఉంది కాబట్టి దీప ఈ పనులన్నీ చేయడానికి కుదరదు, కావాలంటే వెళ్ళి మీరే కాఫీ పెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవును నీకు కాఫీ కావాలి అని అంటే నువ్వే వంటగదిలోకి వెళ్ళి పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్స్న అయితే ఇప్పటిదాకా నేను వంటగదిలోకి వెళ్ళటం మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం ఇక మీదట వెళ్తే అందులో తప్పేముంది, నీ పనులు నువ్వు చేసుకుంటే అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే జోష్నను చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ దశరథ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవును దీప ఇక మీదట ఏ పనులు చెయ్యదు, ప్రశాంతంగా తనని ఉండనివ్వండి, తను డెలివరీ అయినంత వరకు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంట్రా దశరథ ఈ మధ్యన ఇంత కోపంగా మాట్లాడుతున్నావు జోష్న మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే అలా కాదు నాన్న, ఇవాళ రేపో పొద్దున్నో ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా జోష్న పెళ్లి చేసుకొని, అప్పుడు వాళ్ళ అత్తమామలకి వాళ్ళ ఆయనకి కూడా కాఫీలు పెట్టాలి కదా, అందుకే పనులన్నీ నేర్చుకోమంటున్నాను, ఇక మీదట అయినా అన్ని దగ్గర ఉండి అన్ని పనులు నేర్చుకుంటే చాలా మంచిది, తర్వాత వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ రావు అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా ఏంటా, అందుకే ఈ పనులన్నీ నేర్చుకోమంటున్నాను అంతే అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న దగ్గర చెప్పేసి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతాడు.